మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని సిపి సుమతి పేర్కొన్నారు. నాగోల్లో నిర్వహించిన సంస్కార్ మెగా కౌన్సిలింగ్ లో పాల్గొన్న సిపి జనవరి నుంచి మే వరకు మహిళలను వేధించిన 760 మందిని షీ టీమ్స్ పట్టుకున్నట్లు తెలిపారు. ఈవిటీజింగ్ కేసులు 61 ఎఫ్ఐఆర్లు నమోదు చేసి 231 పెట్టి కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. మహిళలు, చిన్నారుల రక్షణ కోసం ప్రత్యేక నిఘా కొనసాగుతుందని తెలిపారు. సీసీటీవీ కెమెరాల ఏర్పాటును ప్రోత్సహిస్తూ నేరాల నియంత్రణకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర పోలీసులకు మహిళా భద్రత అత్యంత ప్రాధాన్యమైన సబ్జెక్టు. అండ్ దీనిలోని భాగంగానే ప్రతి కమిషనరేట్లో కూడా, మా కమిషనరేట్లో కూడా, మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్లో కూడా ఉమెన్ సేఫ్టీ వింగ్ ఒక డీసీపీ గారి ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఇక్కడ ఈరోజు ఆ డీసీపీ గారి ఆధ్వర్యంలో మహిళా రక్షణకు సంబంధించి షీ టీమ్స్ పనిచేస్తాయి, భరోసా సెంటర్స్ పనిచేస్తాయి, అట్లానే ఉమెన్ పోలీస్ స్టేషన్స్ పనిచేస్తాయి, తర్వాత డొమెస్టిక్ వైలెన్స్ కి సంబంధించిన కౌన్సిలింగ్ సెంటర్స్ కూడా పనిచేస్తాయి. మనకి ఇప్పుడు ఒక్క భరోసా సెంటర్ ఉంది, ఇంకా 2 భరోసా సెంటర్స్ రాబోతున్నాయి. మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్లో 13 షీ టీమ్స్ పనిచేస్తున్నాయి. ఇట్లాగే మనకు 3 ప్రతి డివిజన్ కి ఒక సిడిడబ్ల్యూ కౌన్సిలింగ్ సెంటర్, అంటే డొమెస్టిక్ వైలెన్స్ సంబంధించిన కౌన్సిలింగ్ సెంటర్ పనిచేస్తుంది. ఈరోజు షీ టీమ్స్ వాళ్ళు గత 4 నెలల నుంచి ఎవరైతే పట్టుబడ్డారో షీ టీమ్స్ కి, అంటే గ్రోపింగ్ చేస్తూ, టీజింగ్ చేస్తూ, అది అన్ని పబ్లిక్ ప్లేసెస్లో, ఎస్పెషలీ ట్రైన్స్లో కావచ్చు, లేదంటే బస్ స్టాప్స్లో కావచ్చు, కాలేజెస్ ముందు కావచ్చు, తర్వాత వివిధ రకాల ఇన్స్టిట్యూషన్స్ ముందు కావచ్చు. ఇవి హాట్ స్పాట్స్ అని మేము పరిగణిస్తాము. నకిలీ జీవోలు, ఫోర్జరీ పత్రాల